నీవు విశ్వాసంగా ప్రార్థన చేస్తే ఘనమైన విజయాలను దేవుడు మన సొంతం చేయబోతున్నాడు. ఈరోజు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నా, మీ శత్రువులనే మిమ్మల్ని తరుముతున్నా, మీకున్న బలమైన ప్రార్థనే మీకున్న అన్ని సమస్యల నుండి బయటపడవేస్తుంది. సాతాను మీ కుటుంబములను విడదీసిన, మీ అన్నదమ్ముల మధ్యన చిచ్చు పెట్టిన, భయపడకు, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే నీ ప్రార్థనే నీకు బలమైన ఆయుధం. అందుకే ధైర్యంగా నిలబడి బలంగా ప్రార్థించు. ప్రార్థన మన స్థితిని మారుస్తుంది. ప్రార్థన మనం దేవునిలో ఆత్మీయంగా బలపడడానికి నీకు ఒక ఆయుధంలా పనిచేస్తుంది. నీకున్న ఇరుకులు ఇబ్బందుల్లో ఎవరూ లేరని దేవుని విడిచిపెట్టొద్దు. ప్రార్థన మానకు. విశ్వాసంలో నీవు దేవుని వైపు చూడు. మన దేవుడు మనలను సిగ్గుపడనివ్వడు, అవమానపరచడు. నీవు కోల్పోయిన వాటిని మరలా తిరిగి పొందుకున్నప్పుడు ప్రార్థన ఎంత బలమైనదో స్వయంగా నీవే నీ అనుభూతిని నీ సంఘంలోని ఆత్మీయులతో పంచుకుంటావు. ప్రార్థనలో ఉంటే నేను దేవుడిచ్చే ఫలాలను ఖచ్చితంగా పొందుకుంటాము. ఆమేన్.